ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన దేశంలో దీనికి సంబంధించిన సూతకాలం లేదా ఎటువంటి మతపరమైన నిషిద్ధ నియమాలు వర్తించవు. అయినప్పటికీ జ్యోతిష్యపరంగా ఈ రాశులపై ఉండే నేపథ్యంలో తులారాశి వారికి ఈ కాలంలో సానుకూల ఫలితాలు, కెరీర్ మరియు ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని శుభ పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు పాత పెట్టుబడుల ద్వారా లేదా నిలిచిపోయిన పనుల ద్వారా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చుల విషయంలో కొంత ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం మరియు సానుకూల శక్తిని నింపుకోవడానికి ఇష్టదైవ నామస్మరణ లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తున్నాయి. మీపై అధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రకారం చూస్తే కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి లేదా నూతన ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మార్కెట్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వల్ల మీ బ్యాంక్ నిల్వలు పెరుగుతాయి. రుణాలు తీర్చడానికి ఇది మంచి సమయం. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. పూజలు, యోగా, ధ్యానం చేయడం వల్ల మనసుకు అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది. ప్రతికూల ఆలోచనలు పూర్తిగా తొలగిపోయి ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తారు. ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు. ఏ పని తలపెట్టినా అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లేదా ఊహించని శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. స్నేహితుల ద్వారా మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. పార్టీలు మరియు విహారయాత్రలకు ప్రణాళికలు రూపొందించబడతాయి. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారం మరియు వాణిజ్యం అనుకూలంగా ఉంటాయి. సృజనాత్మకత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు మీ పనిపై దృష్టి పెడతారు. స్టాక్ మార్కెట్లో మీకు లాభం చేకూరుతుంది. ఆరోగ్య అవకాశాలు పెరగవచ్చు. మీ తీరికలేని పనుల కారణంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డబ్బు సానుకూలంగా లభిస్తుంది. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజు కాబోతుంది. పని నిమిత్తం మీరు అనుకొని ప్రయాణం చేయవలసి రావచ్చు. మీరు ఒకరిని కలుస్తారు. వారి నుండి మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటారు. మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. దానివల్ల మీ పని సమయానికి పూర్తి అవుతుంది. మీరు మీ పని కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వైవాహిక ఆనందం కొనసాగుతుంది మరియు మీరు సాయంత్రం బయటకు వెళ్తారు. ఈరోజు అనేక విషయాలు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త లాభ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందవచ్చు. మీరు మీ ఇంటి కోసం ఏదైనా ప్రత్యేకమైన వస్తువు కొనుగోలు చేయవచ్చు. ఒక పుణ్యక్షేత్రంలో కొంత సమయం గడపడం మీ మనసును ప్రశాంతపరుస్తుంది. మీ ఇల్లు లేదా వ్యాపారానికి సంబంధించి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ విషయాల్లో బయట వ్యక్తులను ఎక్కువగా జోక్యం చేసుకునివ్వకండి. ఏదైనా ప్రణాళికపై పని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. అలాగే మీ పిల్లల కార్యకలాపాలపై ఒక కన్ను వేసి ఉంచండి. మీరు ఒక ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఒక ప్రభావవంతమైన వ్యక్తి నుండి లభించే సహాయం సరైన నిర్ణయం తీసుకోవడానికి సులభతరం చేస్తుంది. మీ వ్యాపారం మరియు పని పద్ధతులపై పూర్తి శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు బదిలీకి సంబంధించి ఊహించిన శుభవార్త అందవచ్చు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యువకులు తమ ప్రేమ సంబంధాల విషయంలో గంభీరంగా మరియు నిజాయితీగా ఉంటారు. గ్యాస్ మరియు అజీర్ణం సమస్య కావచ్చు. క్రమబద్ధమైన ఆహారం మరియు దినచర్యను పాటించండి.
ఈరోజు కోర్టుకు సంబంధించిన భూమి వివరాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాల్లో కదలిక కనిపిస్తుంది. చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కార దశకు చేరుకునే అవకాశం ఉంది. పత్రాల విషయంలో పూర్తి జాగ్రత్త వహించండి. ఆస్తి వ్యవహారాల్లో మీకు అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తొందరపాటు చేయకుండా అన్ని వివరాలను పరిశీలించండి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే సానుకూల ఫలితాలు పొందుతారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహార పానీయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు అధికంగా బలంగా కనిపిస్తారు మరియు గ్రహస్థానాలు మీకు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను కల్పిస్తాయి. ప్రేమైన వారితో వాదనలకు దారితీసే విషయాలను చర్చించడం మానుకోండి. ఒక చెట్టు నాటండి. పనిని వినోదంతో కలపవద్దు. మీరు పన్నులు మరియు బీమాకు సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన మీకు అసహ్యంగా అనిపిస్తుంది. ఈరోజు మీకు సమతుల్యతను, సామరస్యాన్ని కనుగొనే రోజు అవుతుంది. మీరు మీ ఆలోచనలను, భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏ విధంగానైనా గందరగోళానికి గురైతే మీ అంతరాత్మను నమ్మండి. ఈరోజు మీ సంభాషణలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ మాటలు నిజమైన ప్రభావాన్ని చూపగలవు. కుటుంబ సంబంధాల్లో ఆత్మీయతను తీసుకురావడానికి సమయం కేటాయించండి. ఇది మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి కళ లేదా అభిరుచిపై పనిచేసే అవకాశం వదులుకోవద్దు. ఈరోజు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటాయి. కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. మీ అంతర్గత సమతుల్యత మీ బాహ్య జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సానుకూలత వైపు మొగ్గు చూపి మీ చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని పెంచండి. సుదూర ప్రయాణం లేదా పుణ్యక్షేత్ర సందర్శన సాధ్యమవుతుంది. విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ పిల్లల మరియు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు లభించదు. ప్రత్యర్థులు లేదా పోటీదారులతో లోతైన చర్చకు దూరంగా ఉండాలి. ఈరోజు డబ్బు కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. తులారాశి వారికి ఈరోజు ఊహించని విధంగా ఒక చోట నుండి ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మీ వ్యక్తిగత సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉన్న వారితో సామరస్యం మరియు శాంతిని అనుభవిస్తారు. మీ సౌమ్యత మరియు స్నేహశీలత మీరు కష్టపడి పనిచేయడానికి సహాయపడమే కాకుండా ఇతరుల హృదయాల్లో మీకు ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించి పెడతారు. మీ ఆలోచనలు మరియు దృక్పథాల్లో సమతుల్యతను పాటించగల మీ సామర్థ్యం కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడానికి మరియు పాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీరు ప్రేమైన వారితో గడిపే సమయం ఆనందదాయకంగా మరియు చిరస్మరణీయంగా ఉంటుంది. ఈ సమయంలో గత సంబంధాల దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సంభాషణే మీకు అతిపెద్ద బలంగా ఉంటుంది. మీ ఆలోచనలను బహిరంగంగా పంచుకోవడం వల్ల మీరు మీ భావాలను వ్యక్తపరచడమే కాకుండా వాటిని మీ భాగస్వామి అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈరోజు ప్రేమకు, సంభాషణకు అనువైన రోజుగా ఉంటుంది. మీరు అందరితోనూ సమతుల్యతను అనుభవిస్తారు. ఇది మీ ఆనందాన్ని మరింత పెంచుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ మీరు ఓర్పుతో, అవగాహనతో పనిచేస్తే పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సమయాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకోండి మరియు అనవసరమైన పనులను మానుకోండి. విద్యార్థులు చదువుపై అంతగా శ్రద్ధ చూపకపోవచ్చు. అదే సమయంలో ఉద్యోగస్తులు పనిలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ వృత్తి మరియు ఉద్యోగంలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. అలాగే పని ప్రదేశంలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ మేనమామ తరఫు నుండి ఆర్థిక సహాయం లేదా లాభాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. కుటుంబ సభ్యుని వివాహానికి సంబంధించిన అడ్డంకులు పరిష్కరించడంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి ఇచ్చే సలహా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం కొత్త అవకాశాలు లభించవచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు త్వరగా పూర్తి అవుతాయి. మీ విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మతపరమైన కార్యకలాపాలు మీ మనసుకు శాంతిని చేకూరుస్తాయి మరియు మీ మనసు లోతైన అవగాహనను పొందుతుంది. పాత విభేదాలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. మీ వృత్తికి సంబంధించి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ ఇష్టదైవాన్ని పూజించడం మంచిది. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నట్లు లేదా మీ సామర్థ్యాలపై సందేహం ఉన్నట్లు భావిస్తారు, కానీ దానిని అతిగా చేయవద్దు. మీ ఆరోగ్యం మరియు రోజువారీ
పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ దినచర్యకు అంతరాయం కలగవద్దు. మీకు స్నేహితులు తోడుగా ఉంటారు మరియు మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మరియు మీ సంభాషణలో ఒకరికొకరు కలిసి ఉన్న భావన ప్రతిబింబిస్తుంది. ఈరోజు భావోద్వేగాలు మిమ్మల్ని ఆవహిస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఉండి వాటిని అర్థం చేసుకోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.